I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జెబ్రానిక్స్ సౌండ్ బార్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. జెబ్ జ్యూక్ బార్ 9400 ప్రో డాల్బీ 5.1 సౌండ్ బార్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ బాక్స్ మీద కనుక చూసినట్లయితే మనకు సౌండ్ బార్ యొక్క ఇమేజ్, అలాగే ఈ సౌండ్ బార్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనకు ఈ బాక్స్ పై అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, బాక్స్ పై కనుక చూసినట్లయితే మనకు 9400 ప్రో డాల్బీ 5.1 ఛానల్ సరౌండింగ్ సౌండ్ బార్ అండ్ అలాగే ఈ సౌండ్ బార్ వచ్చేసి వైర్లెస్ బ్లూటూత్, అలాగే యూఎస్బి, ఆక్స్, ఆప్టికల్ అండ్ హెచ్డిఎంఐ ఏఆర్సీని అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క సబ్ ఊపర్ వచ్చేసి 150 వాట్స్, అలాగే సౌండ్ బార్ వచ్చేసి 225 వాట్స్ అండ్ శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి 75 వాట్స్. 2 శాటిలైట్ స్పీకర్స్కి వచ్చేసి 150 వాట్స్ అనమాట. సో టోటల్ సౌండ్ బార్ వచ్చేసి మనకు 525 వాట్స్ అనమాట. సో ఈ బాక్స్ మొత్తం మనకు సౌండ్ బార్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఈ బాక్స్ లోపల ఇంకో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ బాక్స్ పై కూడా మనకు సబ్ ఊపర్ యొక్క నేమ్, అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది చైనా ప్రోడక్ట్ అయితే ఉంది. అండ్ ఎంఆర్పి చూసినట్లయితే మనకు 38,000 అయితే ఉంది. సో మనం ఇక లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అనేది చేద్దాం. నేను ఈ సౌండ్ బార్ని అయితే ఫ్లిప్కార్ట్ సేల్లో 12,000కి అయితే బై చేశాను. సో ఈ సౌండ్ బార్ని మనకు బాక్స్లో థర్మోకోల్తో చాలా సెక్యూర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది మనకు సబ్ ఊపర్ అనమాట. సో థర్మోకోల్ అనేది తీసి పక్కకు పెడదాం. సో మనకు సబ్ ఊపర్ అయితే ఇలా ఉంది. సో మనకు సబ్ ఊపర్ వచ్చేసి 6.5 ఇంచెస్ సబ్ ఊపర్ అనేది ఈ సౌండ్ బార్కి అయితే ఇచ్చారు. సో ఈ సబ్ ఊపర్ అయితే పక్కన పెట్టేసాం. అండ్ ఇంకా బాక్స్లో అయితే మనకు సౌండ్ బార్ అలాగే మిగతా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా బయటికి తీసేద్దాం. మనకు సౌండ్ బార్, శాటిలైట్ స్పీకర్స్, రిమోట్, అలాగే మనకు కనెక్టింగ్ వైర్స్ అనేది ఇందులో ఇచ్చారు. ఈ కవర్లో కనుక చూసినట్లయితే మనకు రిమోట్, అలాగే కొన్ని వైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు అయితే ఒక శాటిలైట్ స్పీకర్ని అయితే మనం బయటికి తీద్దాం. సో మనకు 1 సబ్ ఊపర్, అలాగే సౌండ్ బార్ వచ్చేసి 2 ఛానల్ అండ్ మనకు లెఫ్ట్ రైట్ శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి సో టోటల్ మొత్తం 5.1 ఛానల్ అనమాట. సో ఇవి మనకు సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. సో ఇది మనకు డాల్బీ ఎఫెక్ట్ కోసం అయితే ఈ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో ఈ శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అయితే మెటల్ దాంతో, అలాగే బ్యాక్ సైడ్ మనకు ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్తో అయితే ఇచ్చారు. ఈ శాటిలైట్ స్పీకర్స్ని కూడా మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. అండ్ వైర్ వచ్చేసి మనకు 5 to 8 మీటర్స్ వరకు అయితే లెంత్ ఉంటుంది. నాది కొంచెం స్మాల్ సైజ్ రూమ్ అనమాట. సో నాకు ఫ్రంట్ టీవీ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వరకు అయితే ఈ శాటిలైట్ స్పీకర్ వైర్ అయితే వచ్చింది. సో మనకి ఈ ప్యాకెట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో మనకు ఈ సౌండ్ బార్ యొక్క యూజర్ మాన్యువల్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైనా తెలియకపోతే ఇందులో చూసి అయితే మనం చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు రిమోట్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్సీఏ ఆక్స్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆక్స్ కేబుల్ ద్వారా అయితే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చూసినట్లయితే మనకు మెయిన్లీ హెచ్డిఎంఐ ఏఆర్సీ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు డాల్బీ ఆడియో రావాలంటే ఈ హెచ్డిఎంఐ ఏఆర్సీ కేబుల్ అనేది డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు ఈ సౌండ్ బార్కి ఆప్టికల్ ఇన్పుట్ కూడా అయితే ఇచ్చారు. సో ఆప్టికల్ కేబుల్ అయితే మనకి ఈ బాక్స్లో అయితే ఇవ్వలేదు. సో మనం ఆప్టికల్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలంటే మనం సపరేట్గా అయితే బై చేయాలి. అండ్ ఇంకా మనం ఈ కవర్లో కనుక చూసినట్లయితే మనకు 2 బ్యాటరీస్, అలాగే మనకు సౌండ్ బార్ని వాల్ మౌంట్ చేయడానికి అయితే స్క్రూస్ అయితే ఇచ్చారు. సో మనం తీసిన ప్యాకెట్లో వచ్చినవి అయితే ఇవి అనమాట. హెచ్డిఎంఐ కేబుల్, యాక్స్ కేబుల్, రిమోట్, బ్యాటరీస్, అలాగే వాల్ మౌంట్ స్క్రూస్ అనమాట. సో మనం 2 శాటిలైట్ స్పీకర్ని కూడా తీద్దాం. సో దేర్ వి గో. సో పక్కన పెట్టేద్దాం. అండ్ ఫైనల్లీ మనం సౌండ్ బార్ని అయితే తీద్దాం. సో ఇదేనమాట మన సౌండ్ బార్. సో మొన్న అది 43 ఇంచెస్ టీవీ అనమాట. సో దానికి కరెక్ట్గా అయితే ఈ సౌండ్ బార్ అనేది సరిపోయింది.
సో మనకు ఈ సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ వన్ సైడ్ జిబ్రానిక్స్ అని, ఇంకో సైడ్ డాల్బీ ఆడియో అని అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ కలర్ పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మెయిన్లీ సబూఫర్ దగ్గర కనెక్ట్ అయితే చేయాలి. సో మనకు ఏ కలర్ ఆ కలర్ దాంట్లో కనెక్ట్ చేస్తే మనకు ఈ సౌండ్ బార్ కానీ శాటిలైట్ స్పీకర్స్ కానీ కనెక్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ 6.5 ఇంచ్ 150 వాట్ సబూఫర్ని అయితే మనకి ఈ సౌండ్ బార్కి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సబూఫర్ పైనే మనకు ఈ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యూఎస్బి కనెక్టింగ్ అండ్ డిస్ప్లే కూడా మనకు ఈ సబూఫర్కి ఇవ్వడం జరిగింది. సో ఇది యూఎస్బి పోర్ట్ అనమాట. అండ్ ఈ సౌండ్ బార్ని మనం మొబైల్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ సౌండ్ బార్ యొక్క అన్బాక్సింగ్. సో ఫ్రెండ్స్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకు సోనీలో అండ్ బోట్లో కూడా ఉన్నాయి. సో నేను సోనీ తీసుకుందామని ట్రై చేశాను, బట్ అది ఈఎంఐలో లేదు. సో అందుకనేసి నేను ఈ జిబ్రానిక్స్ సౌండ్ బార్ని అయితే ఈఎంఐలో బై చేశాను. 5.1 ఛానల్తో డాల్బీ అట్మాస్తో సోనీ సౌండ్ బార్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఉంది. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.